అందరికీ నమస్కారం. నేను మీ గంటి ఉష. నా మిత్రులకి, శ్రేయోభిలాషులకి, సబ్స్క్రైబర్స్‌కి అందరికీ కృతజ్ఞతలు, శుభాభినందనలు. ఈరోజు కార్తీక సోమవారం మూడో వారం. అయితే కార్తీక మాస వ్రత మహత్యంలో ఈ రోజున 20వ అధ్యాయం మనం చెప్పుకోవాలి. అయితే ఇందులో ఏమిటి చెప్తున్నారు? జనక మహారాజు గారికి వశిష్ఠుల వారు స్కాంద పురాణాంతర్గతంగా కదా జరుగుతోంది ఈ విషయ చర్చ. అంచేత ఏం చెప్తున్నారు అనంటే, నిన్నన చాతుర్మాస అంటే 19వ అధ్యాయంలో చాతుర్మాస వ్రత మహత్యం గురించి చెప్పారు. అయితే 20వ అధ్యాయంలో జనక మహారాజు ఇంకా అడుగుతున్నారు, మీరు కార్తీక మాస వ్రత మహత్యం చెప్తూ ఉంటే ఇంకా ఇంకా వినాలన్న కుతూహలం కలుగుతోంది. గురుదేవా చెప్పండి ఇంకా అంటే, అప్పుడు నువ్వు అడిగింది చాలా మంచి విషయం అడిగావు అని చెప్తూ, పూర్వం కార్తీక మాస వ్రత మహత్యం గురించి అత్రి మహర్షుల వారు అగస్త్య మునీంద్రులతో ఏమని చెప్పారో కూడా నేను నీకు ఇప్పుడు అది చెప్తాను అని చెప్పారు. అని ఏ విధంగా అన్నారు? అత్రి మహాముని ఏ విధంగా అగస్త్య మునీంద్రుడిని పిలిచి లోకత్రయోపకారం కొరకు కార్తీక మహత్యాన్ని నీకు అంటే నీకు విశదీకరించే హరికథని చెప్తాను విను అన్నాడు. అయితే అగస్త్యుడు కూడా అదే అడిగాడు. విష్ణువంశ సంభూతుడమైనటువంటి ఓ అత్రి మహర్షి, నీవు సద్ధర్మ శ్రవణమున కార్తీక మాసము కీర్తించబడినది కనుక కార్తీక మాస ధర్మం నువ్వు చెప్తే నేను వింటాను. అయితే అత్రి మహాముని ఇట్లు చెప్తూ, కార్తీక మాసము అంటే మాసం లేదు, వేదాన్ని మించినటువంటి శాస్త్రం లేదు, ఆరోగ్యంతో సమానమైన ఉల్లాసం లేదు, హరితో సమానమైనటువంటి దేవుడు లేడు, కాబట్టి ఇది ఉభయాలకి కూడా ఉపయోగపడుతుంది అని చెప్పి ఆయన కార్తీక మాస వ్రత మహత్యాన్ని ఇలా చెప్తున్నారు. పూర్వం దీనికి ఒక వృత్తాంతంగా ఏం చెప్తున్నారంటే, విష్ణు భక్తి వలన కలియుగమందు వివేకము, ధనము, యశస్సు, ప్రతిష్ట, లక్ష్మి, విజ్ఞానము సర్వత్రా విజయాన్ని పొందుతారు. అయితే దీని గురించి పూర్వచరిత్ర త్రేతాయుగంలో అయోధ్యాధిపతి సూర్యవంశ సంభూతుడైన పురంజయుడు అనేటువంటి ఒక రాజున్నాడు. అతను కొంతకాలం వరకు ధర్మ మార్గం అందే ప్రవర్తించి తర్వాత ఐశ్వర్యవంతుడైన తర్వాత బుద్ధి నశించి దుష్ట పరాక్రమయుక్తుడై శౌచాన్ని విడిచిపెట్టి ధర్మాన్ని విడిచిపెట్టి దేవ బ్రాహ్మణ దూషణ చేసి బ్రాహ్మణ భూములను దేవభూములను కూడా దొంగిలించి అపహరించి అలాగే బంగారాన్ని దొంగిలించే వారితో స్నేహం చేశారు. ఇలా ఈ ప్రకారంగా కర్మభ్రష్టుడైనటువంటి ఈ రాజు యొక్క ధర్మనిష్ట తగ్గిపోవడంతో శత్రువులు సామంతులే శత్రువులై అతని రాజ్యాన్ని చుట్టుముట్టారు. ఎందుకని? ఎప్పుడైతే రాజు బలహీనమవుతాడో శత్రుపక్షాలన్నీ కూడా వాళ్ళు ఏం చెబుతారు అని అంటే అంతరంగిక శత్రువులు కూడా పెరిగి రాజ్యాన్ని కబళించడానికి చూస్తారు. ఈ విధంగా చెరుకు పానకం కోసం తేనెటీగలు దూరినట్టుగా రాజ్యం చుట్టూతా కూడా ఈ కాంభోజకురు రాజాదులు వాళ్ళ యొక్క మంది మార్బలంతో సైనిక బలంతో ఈ అయోధ్య నగరాన్ని చుట్టుముట్టారు. చుట్టుముట్టినప్పుడు ఈ విషయం విన్నటువంటి పురంజయుడు తాను కూడా నారి బిగించి ధనుర్బాణాలతో ధ్వజముతో స్వయం ప్రకాశమానమును అనేక దిగ్విజయములు చేసినదియు శస్త్రాస్త్రపూరితమును మహాచక్రయుతమును మంచి గుర్రములతో కూడినదై ఉన్నది సూర్య దత్త రథమునెక్కి గజ రథ త్వరగ పదాతులనడి చతురంగ బలముతో పురద్వారం నుండి శత్రు సైన్యంలో ప్రవేశించి తమ వద్ద ఉండేటటువంటి శంఖ, భేరి ఇలాంటి వాటితో ధనుష్ఠంకారములతోటి ఒక్కసారిగా యుద్ధానికి మేము సై అంటే సై అన్నట్టుగా ఆ యొక్క ధ్వనులు చేశారు. ఒక్కమారుగా ఉరుములు ఉరిమినట్టుగా ఆ చప్పుడు ధ్వనించిందిట. అయితే తర్వాత ఏం జరిగింది అన్నది 21వ అధ్యాయంలో చెప్పారు. అంటే ధర్మ నిష్టని తప్పిపోయినటువంటి ఈ సూర్యవంశపు రాజు అయినటువంటి పురంజయుడు ఎలా అపజయాన్ని పొందాడు, కర్మభ్రష్టుత్వం చేత ఏ విధంగా అతనికి అపజయం ప్రాప్తించింది అన్న సంగతి 21వ అధ్యాయంలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ పురాణాంతర్గతంగా చెప్పుకోవడం వల్ల శ్రవణ మనన పారాయణ ఉభయులకి జరిగి సర్వ పాప నిర్ముక్తమై అందరూ కూడా సకల శుభాలను పొందెదముగాక. లోకా సమస్త సుఖినో భవంతు. శుభం భూయాత్.